ఏంటి డాక్టర్, వీళ్ళెవరో మీక్కూడా తెలీదా? ఈయనకు కూడా వాళ్ళు మార్నింగే తెలుసండి. మా ఇంటికి వచ్చి పాప తల్లిదండ్రులు అని చెప్పి పాపని తీసుకొని వెళ్లారు. ఏరా, మీరు పాప తల్లిదండ్రులా? లేదండి. లక్ష్మి, మీ నాన్నెవరమ్మా? ఈయనే మా డాడీ, డాక్టర్ శివకుమార్. చెప్పండి, మాట్లాడరేంటి? ఏమ్మా, ఇంట్లో పెద్దదానిలా ఉన్నావు? చిన్న పాపకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? మీ అల్లుడేం చేశాడో తెలుసా? కన్న కూతుర్ని వదిలించుకోవడానికి వీళ్ళిద్దరికీ అమ్మా నాన్న వేషం వేయించాడు. అసలు వీళ్ళిద్దరూ ఎవరో తెలుసా? మీ డాక్టర్ గారి హాస్పిటల్లో నర్సు, కాంపౌండర్. చెప్పండ్రా. అవునండి, డాక్టర్ గారు చేయమంటేనే చేశాము. బొట్టు పెడతావా? బొట్టు చంపేస్తా బండారినే. భగ 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 మండిస్తా. కాకమ్మకేదో అయింది. తనకి దయ్యం పట్టినట్టు అనిపిస్తుంది. నాన్సెన్స్. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఏంటి? నేను డాక్టర్ని పిలుస్తాను, ఉండండి. అత్తయ్య, నాకేదో డౌట్గా ఉంది. నేను అమ్మవారి గుడికి వెళ్ళొస్తాను. అలాగే కావేరి. భగ 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 బండారినే. అమ్మా, డాక్టర్కి ఫోన్ చేశాను, తను వస్తున్నారు. ఆ కంటి రూమ్లో ఏం చేస్తుందో చూద్దాం, పదండి. అమ్మమ్మో, దీనికి ఖచ్చితంగా పిచ్చి పట్టింది. కావేరి రాకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడేం చేద్దాం? వెళ్ళి గౌరికి కలుద్దామా? ఈ టైంలో ఆయన ఉండడుగా, ఎక్కడో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. రూములో రోడ్ని కొడుతుందేమో అంతే. చూడండి, ఈ పాప నా కూతురు కాదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళెవరో కనిపెట్టడానికి, పాప అసలు పేరెంట్స్ని బయటికి రప్పించడానికే ఇలా చేశాను. ఊరుకోవయ్యా, ఏదైనా చెబితే నమ్మేలా ఉండాలి. ఈ పాప నీ కూతురే అని అందరికీ తెలుసు. నువ్వింకా ఏదో కవర్ చేద్దామని చూస్తావేంటి? అయినా చంటి పిల్లను అలా హాస్పిటల్లో ఉంచడానికి నీ మనసెలా ఒప్పింది? ఈ పాప వల్ల ఇప్పటికే నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. అయినా సరే ఎంతో సహనంగా తనని వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పగించాలని చూస్తున్నాను. స్నేహ, నిజం చెప్తున్నాను, ఈ అమ్మాయి నా కూతురు కాదు. తనను ఒకరోజు హాస్పిటల్లో పెడితే కన్నవాళ్ళెవరో ముందుకొస్తారని, పాపని తీసుకువెళ్తారని ఇలా చేశాను.
ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు డాక్టర్? ఏ పిల్లైనా పక్కింటి వాళ్ళని డాడీ అని పిలుస్తుందా? ఈ కాలనీలో ఎంతో మంది పిల్లలున్నారు. ఏది ఎవరినైనా పిలిచి నిన్ను నాన్న అని పిలవమను. అది కాదండి, శివ తప్పు చేసే మనిషి కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడో కాదు, ఇదిగో ఈ డాక్టర్ దగ్గరే పొరపాటు జరిగింది. ఏమ్మా, నువ్వు కూడా ఆడదానివే, అర్థం చేసుకో. ఈ మనిషి నీకన్నా ముందే ఈ పిల్ల తల్లిని పెళ్లి చేసుకొని తనని కన్నాడు. అది నీకు చెప్పకుండా నీ మెడలో తాళి కట్టి నిన్ను మోసం చేశాడు.